రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పెద్ది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తోంది. వృత్తి సినిమా, సుకుమార్ రైటిస్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పెద్ది ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేయగా చరణ్ లుక్ అదిరిపోయింది. అయితే మొదటి చరణ్ లుక్ పుష్పలో అల్లు అర్జున్ లా ఉందని, కేజీఎఫ్ లో యష్ లా ఉందని విమర్శించారు. కానీ శ్రీరామనవమి రోజున విడుదల చేసిన నిమిషం నిడివి ఉన్న గ్లిమ్స్ ని వాటన్నిటిని పండాపంచలు చేసింది. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్, మాస్ లుక్, ముఖ్యంగా చివర్లో ఆయన కొట్టిన షాట్ విధానం మెగా ఫ్యాన్స్ తోనే కాదు న్యూట్రల్ ఆడియన్స్ తోనూ చప్పట్లు కొట్టించింది. ఈ గ్లిమ్స్ తో పెద్దిపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ పెద్ది సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. పెద్ది మూవీ షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయింది. ఈ సినిమా రంగస్థలం చిత్రానికంటే కూడా బాగుంటుంది అని తెలిపారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. చరణ్, జాన్వీ సహా ప్రధాన పాత్రధారులపై కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు. జాన్వీ పార్ట్ కొంతవరకు పూర్తవడంతో అమ్మడు కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటుంది. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ పడింది. రామ్ చరణ్ లండన్ టూర్ లో ఉన్నాడు. అక్కడ మేడం టూసార్ట్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరణ నేపథ్యంలోనే లండన్ వెళ్లాల్సి వచ్చింది. ఆ కార్యక్రమం అనంతరం ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బమ్ హాల్లో స్పెషల్ లైవ్ కాన్సర్ట్ లో జాయిన్ అవుతాడు. చరణ్ తో పాటు త్రిబుల్ బృందం కూడా ఈవెంట్ తో పాల్గొంటోంది. ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఇప్పటికే లండన్ చేరుకున్నారు. ఈవెంట్ అనంతరం చరణ్ నేరుగా హైదరాబాద్ కి చేరుకుంటాడు. దీనిలో భాగంగా బుచ్చిబాబు తదుపరి షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. ఈ నెల 15 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభమవుతోంది. కొత్త షెడ్యూల్ మళ్ళీ చరణ్, జాన్వీతోనే మొదలు అవుతుందని సమాచారం. ఇద్దరి కాంబినేషన్ లో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో జాన్వీ పార్ట్ ముగింపు దశకి చేరుకుంటుందని సమాచారం. టాకీ పార్ట్ అనంతరం మళ్ళీ జాన్వీ, చరణ్ కాంబినేషన్ లో వచ్చే పాటలకి సంబంధించి షూట్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇప్పటికే సంగీత దర్శకుడు పాటలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పాటల షూట్ పూర్తి అయితే జాన్వీ హైదరాబాద్ నుంచి మూవ్ అవుతోంది. పెద్ద చిత్రీకరణలో భాగంగా షూటింగ్ మొదలైన నాటి నుంచి ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటుంది. పెద్ద చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లోకి రానుంది. ఇటీవల మేకర్స్ రామ్ చరణ్ పాత్ర యొక్క గ్లిమ్స్ ని విడుదల చేయగా ఇది అభిమానుల్లో భారీ అంచనాలు పెంచింది. మెగా ఫ్యాన్స్ కి బాగా ఇష్టమైన సినిమాల్లో రంగస్థలం మూవీయే టాప్ లో ఉంది. అయితే బుచ్చిబాబు తన దర్శకత్వంలో చేసిన పెద్ద మూవీ రంగస్థలం కంటే బాగుంటుందని అంటున్నాడు రామ్ చరణ్. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.